ఫైనల్గా అయితే కసూరి మెంతి వేసుకున్నాను. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుకున్నాను. కొంచెం ఉడకాలి. నాకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా అనిపించి కొంచెం ఒక 2 టీ స్పూన్లు పెరుగైతే వేసుకున్నాను. పెరుగు వేసుకున్నాం ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తే చూడండి ఆయిల్ అలా బయటికి రిలీజ్ అయిందంటే కర్రీ మంచిగా ఉడికింది అన్నట్టు. హాయ్ అండి, హలో. ఈరోజు మన ఇంట్లో చికెన్ మండి అనమాట. దాంతోపాటు చికెన్ కర్రీ కొంచెం దగ్గర చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే కడాయి పెట్టుకున్నాను. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ఆల్రెడీ అన్నింటిలోకి ఒకేసారి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఇవి సరిపోతాయి. మళ్ళీ మిగిలిన ఆనియన్స్ పైన మూత పెట్టేస్తాను. ఇదిగోండి మండీలోకి బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ ఒకేసారి ఒక ఈవెన్గా చేసుకున్నాం అనుకోండి, ఒక్కరమైనా మంచిగా చేసుకోవచ్చు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ మండి, చికెన్ గ్రేవీ కర్రీ. అంటే గ్రేవీ లాగా కొంచెం దగ్గరికి వేసిన తర్వాత చికెన్ 65 3 రెసిపీస్ అన్నమాట. ఇప్పుడు ఆనేసి మంచి దగ్గర పడనిద్దాం. ఓకేనా? దగ్గర పడిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఈ యొక్క నాన్ వెజ్లో మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే ఆ యొక్క రుచి చాలా బాగుంటుంది. కమ్మటి సువాసన వస్తుంది. ఈ యొక్క కమ్మటి సువాసన అంటే వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వస్తుంది తెలుసు అరోమా. తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇవి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాం. నాన్ వెజ్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తెలంగాణ వాళ్ళమైతే కొంచెం నాన్ వెజ్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేస్తాం. జనరల్గా అయినా ఏ కూరలైనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేస్తాము. దాంతో కంపేర్ చేస్తే దీంట్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. కొంతమంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నింట్లో వేయరు, కానీ తెలంగాణ వాళ్ళమైతే ప్రతి దాంట్లో వేస్తాం కదా. ఏమంటారు చెప్పండి, మేమైతే ప్రతి కర్రీలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాం. అమ్మనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకుండా ఏ కూర చేయకపోతుంది. బాగుంటుంది దాంతో. తర్వాత కొంచెం నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, దీన్ని కూడా వేసేసి ఇది ఒక 1/2 kg వరకు ఉన్నట్టుంది. మంచిగా దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఏంటంటే బయటకు రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకుందాం. చికెన్లోకి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో మనము దీంట్లో వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమేమి వేసుకున్నామంటే ఫస్ట్ కారం. నాకు ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే ఈ కారంలోనే ఉప్పు కూడా ఉంది కాబట్టి నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నాను, సరిపోతుంది. ఉప్పు కూడా సరిపోతుంది. 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పౌడర్, వేసేసి 1 నిమిషం ఇవన్నీ కలిసిలా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాము. ఓకేనా? అప్పుడు బాగుంటుంది. చూసారు ఎంత బాగుందో. ఇదిగోండి ఈ స్టేజ్లో ఓన్లీ 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచి దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఓకేనా? మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. ఇది ఉడికేటప్పుడు మధ్యలో కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇది ఉడకడం స్టార్ట్ అవ్వనిద్దాము. ఆ లోపల నేను ఇంకొక పని ఉంది, పైకి వెళ్ళేసి బొగ్గులు తెచ్చుకుందాం. ఫైనల్గా అయితే కసూరి మెంతి వేసుకున్నాను. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుకున్నాను. కొంచెం ఉడకాలి. నాకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా అనిపించి కొంచెం ఒక 2 టీ స్పూన్లు పెరుగైతే వేసుకున్నాను. పెరుగు వేసుకున్నాం ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తే చూడండి ఆయిల్ అలా బయటికి రిలీజ్ అయిందంటే కర్రీ మంచిగా ఉడికింది అన్నట్టు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంట్లో మండి బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి. బయట కూడా ఎప్పుడు తినలేదు అనమాట. ఎందుకో వీడియోస్ చూస్తూ ఉంటే
ఈ యొక్క మండి బిర్యానీ వీడియో చూశాను, ఇందుకు ఒకసారి ట్రై చేయొచ్చు కదా, రెగ్యులర్గా మనం దమ్ బిర్యానీలే చేస్తున్నాం కదా, ఒకసారి ఇలా ట్రై చేద్దాము అనిపించింది. అందుకని 1/2 kg రైస్తో చేశాను. ఇంకోటి దాంతోపాటు ఇంకోటి లెగ్ పీస్, ఇలా లెగ్ పీస్ పక్కన పెట్టేసుకొని దీనికి కాంబినేషన్ నేను చికెన్ కర్రీ కూడా చేశాను. లేదు అంటే మనము మిర్చి కసాలను కూడా చేసుకోవచ్చు, దాంతోపాటు పెరుగు.